కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు 66 అబద్ధాల సమాహారం మాత్రమేనని బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి ఆరోపించారు. గోదావరిఖని మార్కండే కాలనీలోని బీజేపీ పార్టీ రామగుండం కార్యాలయంలో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 66 అబద్ధాల సమాహారం అంశంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తుంది అన్నారు. ఇది వారి అసమర్థతను కప్పిపుచ్చుకునే పథకమే తప్ప ప్రజల సంక్షేమానికి సహాయకరంగా ఉండదని అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, వృధా ఖర్చులు మరియు ప్రజా సమస్యల పట్ల వారి నిర్లక్ష్యం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను, వాటి అమలు సంబంధిత అంశాలను ఒక్కొక్కటిగా విశ్లేషించారు. కాంగ్రెస్ హామీలు ఖాళీ మాటలు మాత్రమేనని, వాటిని ప్రజల ముందు బహిర్గతం చేయవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉందని అన్నారు. వారి అభివృద్ధి హామీలు అమలు కాని మాటలుగా మిగిలిపోయాయన్నారు. సమావేశంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను మరింత బలంగా నిర్వహించే ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ సంవత్సరం పొట్టి కూడా ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న 6 గ్యారెంటీలు మాత్రం 66 మోసాలుగా ఇవాళ మన ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరం అయినా కానీ ఈ 6 గ్యారెంటీలలో ఈ ఒక్క గ్యారెంటీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా ప్రజలకు నెరవేర్చలేదు. ఒక ఫ్రీ బస్ అనేది పెట్టి ఇవాళ ఆటో డ్రైవర్లకి, ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లకు అందరు కూడా మరి తీవ్రమైన నష్టం చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఇవాళ మహిళలని కోటీశ్వరం చేస్తానని మాట్లాడిన రేవంత్ రెడ్డి, మహిళలకు ఇస్తా 2500 ఇస్తా అన్నది కూడా ఇప్పటికి దాని ప్రస్తావన లేదు. మహిళల కొరకు ప్రత్యేకంగా మరి ఆ స్కూటీలు ఇస్తా అని, బంగారం ఇస్తా అని, ఉచిత కరెంట్ ఇస్తా అని, గ్యాస్ సిలిండర్ ఇస్తా అని మరి ఇన్ని చెప్పి కూడా ఏ పథకం కూడా మహిళల కొరకు న్యాయం చేయలేదు. అదేవిధంగా యువత కొరకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో చేస్తా అని చెప్పి ఇవాళ 55,000 చేస్తానని సంకల్పించుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్, యువతకి 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా అని చెప్పి దాని ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అని దాని ప్రస్తావన లేదు. మరి అటు యువతకి ఇటు మహిళలకి రైతాంగాన్ని అయితే మొత్తానికి వచ్చిన గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటివరకు రైతు బంధు ప్రస్తావన లేదు. 10,000 కాస్త 15,000 చేస్తా అని చెప్పి మరి కౌలు రైతులకు 12,000 ఇస్తా అని చెప్పి ఏది కూడా ఏ మాట కూడా నెరవేర్చకుండా, మాట మీద నిల్చోకుండా అటు దళితులకి, బీసీలకి అన్యాయం చేసుకుంటా అన్ని వర్గాలకు ఇవాళ అన్యాయం జరుగుతుందో అది కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల అన్యాయం జరుగుతుంది. మరి దీని ముఖ్యంగా సంవత్సరం అయిన తర్వాత కూడా దీని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటలేవు. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎండగడతాం. కాంగ్రెస్ లోకల్గా వాళ్ళు చేస్తున్న ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అవి కూడా నెరవేర్చే వరకు కూడా పోరాడతాం. ఈ 6 గ్యారెంటీలు మరి 66 మోసాలను కూడా ప్రజలకు తీసుకుపోతాం. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, ఆర్ముల్ల పోచం, క్యాతం వెంకటరమణ, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మరియు మండల అధ్యక్షులు కోడూరి రమేష్, మిట్టపల్లి సతీష్, గుండబోయిన భూమన్న, గోపగని నవీన్ గౌడ్, బాణాల స్వామి, కొమ్ము గట్టన్న, సోమరపు లావణ్య, మహావాది రామన్న, దాసరి శ్రీనివాస్, కాసిపేట శివాజీ, పెద్దపల్లి రవీందర్, ఈదునూరి చిరంజీవి, నరసింగ్, రాజేందర్, కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరిఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరిఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్
చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632.